ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు 8 మరి ఫస్ట్ వీక్ సండే టు పేడే సండే టు పేడే అన్నమాట. సో ఫస్ట్ తర్వాత ఫస్ట్ గేమ్ ఆడేదాన్ని బట్టి హౌస్ లో గేమ్ ఫస్ట్ 50 lakhs అనుకున్నారంట. ఎవరెవరికి ఎట్లా గేమ్ ఆడతారు ఏంటి అని. అయితే ఫస్ట్ 5 lakhs ఇచ్చారు. 5 lakhs నుంచి 3 lakhs కొంచెం 2 lakhs లెస్ అయిపోయినాయి. సో మరి ఎవరెవరు ఏ గేమ్ ఎలా ఆడతారు వెయిట్ చేయాల్సింది. ఇదంతా అయిపోతే గేమ్ ఆడుకున్నారు ఎవరికి వాళ్ళు. సినిమా చూపిస్తామామా అని సంసం లాక్కో పిక్కు తొక్క తోవారం అని అయిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత లాక్కో దాంట్లో డాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అయితే బేబక్క అన్నది ఎవరైతే పృథ్వీ వచ్చి బేబక్క గురించి ఇంకా స్ట్రాంగ్ గా ఆడాలి, స్ట్రాంగ్ ఇవ్వాలి, తన లీడర్షిప్ తీసుకోవాలి, తొక్క తోలు ద్వారం అంటే ఒక మనిషి గురించి ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది సార్? తను చూస్తుంటే తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఒక రోజులో తెలుస్తుందంటే 100 రోజులు బిగ్ బాస్ షో ఎందుకు సార్? ఒక రోజులోనే షో చేసేస్తే అయిపోతుంది కదా అనేసి బేబక్క అన్నది. కరెక్ట్ పాయింట్ లోనే అన్నది. సోనియా అండ్ విష్ణు మీద సోనియా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది విష్ణు మీద. తనేదో పర్ఫెక్ట్ అనుకుంటుంది సోనియా నీకు కూడా టైం వస్తుంది, కానీ నువ్వు కరెక్ట్ గా ఆడట్లే, నువ్వే ప్రతిదానికి చిన్నదానికి రేజ్ అవుతున్నా, కరెక్ట్ పాయింట్స్ తీయట్లేదు నువ్వైతే. అండ్ నెక్స్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, సోనియా కరెక్ట్ గా ఆడట్లే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అది కూడా ఆడియన్స్ కి రీచ్ అవుతోంది కూడా. ఇంకొకటి అసలు నామినేషన్స్ వచ్చాయండి. నామినేషన్ ఈ రోజు ఎక్కువ ఏమి లేవు మాట్లాడడానికి. నామినేషన్స్ విషయానికి వచ్చి అందరినీ సేవ్ చేసేసి బేబక్కని ఎలిమినేట్ చేయడం జరిగింది. మరి బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే కుక్కర్ తో పాటు సోనియా అండ్ నిఖిల్. మరి కుక్కర్ పని చేయకపోతే అంటే బేబక్క ఎలిమినేట్ కావడానికి కుక్కరే కారణమా? మరి సోనియా చేసిన ఆర్గ్యుమెంట్ ఏది కుక్కర్ విషయంలో, పప్పు సరిగ్గా చేయలే, అది చేయలే, ఇది చేయలే, దానికోసమే వీళ్ళన్ని పెట్టుకుని అంటే కుక్కర్ గురించి బిగ్ బాస్ షోలో కుక్కర్ గురించి ఎత్తడం వల్ల కావాలని బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసింది. అంటే దాంట్లో ఉన్న బిగ్ బాస్ లో ఉన్న లోటుపాట్లు బేబక్క ఎత్తి చూపింది. అవునా కాదా? అంటే కుక్కర్ పని చేయలేదు, కొన్ని పని చేయట్లేదు, దానిలో లోటుపాట్లు చూపించింది. అది కూడా తప్పు, అందువల్ల ఎలిమినేట్ చేశాము అంటే ఎట్లా? ఓటింగ్ అక్క అయితే బాగా ఆడింది, ఉన్నంతలో బాగా తను ఇంప్రూవ్ చేసుకుంది. అయినా నాగమణి కంటే నువ్వు ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? బేబక్కని ఎందుకు ఎలిమినేట్ చేసావు? మస్తు ఫాలోయింగ్ ఉంది కదా బయట. మరి ఎందుకని అంత ఇదేంది? అంటే కావాలని నువ్వు చేసావు కదా. సోనియా అండ్ నిఖిలే కదా మెయిన్, కావాలని వాళ్ళిద్దరు కూడా కదా. బేబక్క ఎలిమినేట్ కావడానికి రీజన్ ఏంటి? ఎవరు? సోనియానా, నిఖిలా, లేకపోతే కుక్కరా? ఎవరు? మీరేమనుకుంటున్నారు? వాళ్ళు కరెక్ట్ గానే బేబక్కని ఎలిమినేట్ చేశారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ హౌస్ లో బయటకు వచ్చేది అంటే రోడ్డున పడేసేది ఎవరు అంటే సోనియాని, పృథ్వీని, నిఖిల్ని, మణికంఠని. సో నిఖిల్ ఎలా చెప్తే అలా నేను బ్రేక్ చేయకూడదు, ఎలా చెప్తే అలా నేను పాటించాలని చెప్పి చేశాను సార్ ఏ విషయమైనా అని చెప్పడం జరిగింది బేబక్క. మొత్తానికి బేబక్క ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది, కానీ రాంగ్ వేలో ఎలిమినేట్ చేశారని నాకు అనిపిస్తుంది అనమాట. మీరేమనుకుంటున్నారో అది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇక విష్ణుప్రియ గురించి మాట్లాడితే విష్ణుప్రియ కరెక్ట్ గా నాగార్జున గారు చెప్పినట్టే ఇక నుంచి కరెక్ట్ గా గేమ్ మంచిగా ఆడబోతుందా? కిరాక్ పుట్టిస్తుందా లేదా? సో చూద్దాం. మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక బేబక్క ఎలిమినేట్ కావడానికి రీజన్ ఏంటి? సోనియానా, నిఖిలా, కుక్కర పెట్టిన పెంట కావాలనే బిగ్ బాస్ టీం పంపించిందా బయటికి? సో ఇది ఇవాల్టి వీడియో. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోలెడ్ వీడియోస్ అప్డేట్ ఇస్తూనే ఉంటా. బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేట్ చేశాడు, అవునా కాదా? రియల్ గా తన స్వార్థంగా ఏదో ఇష్టం వచ్చినట్టు తన టీం ని స్టార్ మా టీం ని పెట్టుకోవాలని బేబక్కని ఎలిమినేట్ చేశాడు నేను అనుకుంటున్నా. బాయ్.